మొత్తం సర్టిఫై చేసిన ల్యాబ్ రా అది. అది అది తప్పు పట్టడానికి, తప్పు అనటానికి మీరెవర్రా? తెచ్చిన డాక్టరు, వెంట వచ్చిన వకీలు, చదివిన గుణ, వాళ్ళెవరికి తప్పు అనిపించనిది నీకు తప్పు అనిపిస్తుందా? అదంతా నాకు తెలీదు. నా కూతురు గురించే నాకు తెలుసు. రిపోర్ట్స్ ఖచ్చితంగా తప్పుగా వచ్చాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇప్పుడేమంటారు? ఇంకో 10 సార్లు టెస్టుల మీద టెస్టులు చేయిస్తూనే ఉంటారా? పాజిటివ్ వచ్చేదాకా టెస్టుల మీద టెస్టులు చేయిస్తూనే ఉండాలంటారా? ఎన్నిసార్లు చేసినా, ఎప్పుడు చేసినా అంతే వస్తుంది. అవునక్క, చేయిస్తే తప్పేంటి? అరే, డాక్టర్లే సెకండ్ ఒపీనియన్ తీసుకోమంటారు. రెండో టెస్ట్ చేయించినా, రెండో ఒపీనియన్ తీసుకున్నా తప్పేం కాదు. చట్టం దాన్నే నేరం అందు. ఏం మాట్లాడుతున్నావురా శివ? ఆల్రెడీ అవి నెగిటివ్ అనే వచ్చాయిగా. అందుకేగా మళ్ళీ చేయించాలి అనేది. ల్యాబ్ టెస్టులు చేసేది మనుషులే. 99% కరెక్ట్ కావచ్చు, 1% రాంగ్ కూడా కావచ్చు. అలా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్, శివ అంకుల్ చెప్పేది కూడా కరెక్ట్. ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి పేర్లు మారి వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి కూడా రావచ్చు. అందుకే we have to go for the second test. అవునన్నయ్య, రెండోసారి DNA టెస్ట్ చేయించడమే మంచిది. నో, కుదరదు. నేను ఒప్పుకోను. అసలు నిన్నెవరు అడిగారు? నువ్వెందుకు తల దూరుస్తున్నా? ఒప్పుకోను, కుదరదు అంటానికి నువ్వెవరివి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండోసారి ఖచ్చితంగా టెస్ట్ చెయ్యిస్తాం. అయినా ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం, వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. నీకు ఈ విషయంలో సంబంధమే లేదు. నువ్వేమంటావే జనని? నింద మోస్తూ నేను చస్తే నా పిల్లల బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? ఇదేనా న్యాయం? నీ జగన్ నాటకానికి పిల్లల జీవితాలు నాశనం అయిపోవాలా? ఈ నాటకాలు, ఈ పరీక్షలు ఇంకా ఎప్పుడు ఆపుతావు? ఈ శిక్ష ఎప్పుడు రద్దు చేస్తావు? ఇది నాకు సెకండ్ ఛాన్సా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానమా? కావచ్చు. అమ్మా చెప్పమ్మా, నువ్వేమంటావు? రెండో టెస్ట్ నీకు ఓకేనే కదా? దాన్ని అడిగితే అదేం చెప్తుందిరా? అది ఇప్పుడు దేనికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. అమ్మ ఒప్పుకుంది నాన్న. ఆవిడ ఒప్పుకుంటే గుణ ఒప్పుకోవాలి కదా. నువ్వన్నట్టు గుణ కుదరదు, ఒప్పుకోను అనట్లేదు కదక్క. తను మౌనంగా ఉన్నాడంటే అంగీకారం అనే అర్థం. అది బయటికెళ్ళింది స్పృహ తప్పినట్టు నటించి వచ్చింది. మధ్యలో వీళ్ళంతా కూడబలుక్కొని ఏదో ప్లాన్ వేశారు రఘుణ. వీళ్ళని నమ్మితే మోసపోతావు.
ఎన్నిసార్లు మోసపోతావురా? వీళ్ళు మళ్ళీ ఓ 2-3 నెలలు ఈ ఇంట్లో తిష్ట వేయటానికి పన్నాగం పన్నుతున్నారు. చూడక్క, ఇంతకు ముందు జరిగిన టెస్ట్ గవర్నమెంట్ వాళ్ళదే. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అంత టైం పట్టింది. కానీ ఇప్పుడు చేయబోయేది ప్రైవేట్ టెస్ట్. దీనికంత టైం అవసరం లేదు. మాక్సిమం 48 అవర్స్. 100% రిజల్ట్స్ డెఫినెట్ గా వస్తాయి. గుడా, వీళ్ళేదో డైవర్ట్ చేయాలని చూస్తున్నారా? నీకు అర్థం కావడం లేదారా? అరే, ఇలా టెస్టులు అని ఆఖరికి నెగిటివ్ ని పాజిటివ్ చేస్తారా వీళ్ళు? అక్క, నువ్వు అలాంటి డౌట్లు ఏవి రేస్ చేయకు. ఈసారి జరిగేది ప్రైవేట్ టెస్ట్. మనందరి కళ్ళ ముందే శాంపిల్స్ తీసుకుంటారు, మన కళ్ళ ముందే టెస్ట్ చేస్తారు. మన కళ్ళ ముందే రిజల్ట్స్ ఇస్తారు. ఏదైనా మన ప్రెజెన్స్ లోనే జరుగుతుంది. గుణ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకురా. ధైర్యంగా ఉండండిరా. కాలం ఎల్లకాలం మనకు అన్యాయం చెయ్యదు. వాట్ మై డియర్ సన్, ఏం చేస్తున్నావు? షేర్ మార్కెట్లో స్టడీ చేస్తున్నావా? న్యూ బిజినెస్లు సెర్చ్ చేస్తున్నావా? బ్రిలియంట్ ఫాదర్ నీ పక్కన ఉండగా నువ్వెందుకురా స్ట్రెయిన్ అవడం? ఇలా ఇలా శూన్యంలోకి చూసి రేపటి షేర్స్ పొజిషన్ చెప్పగలను. వేళ్ల మీద లెక్క పెట్టి నెక్స్ట్ ఏ వెంచర్ ఎంత ప్రాఫిట్ సంపాదిస్తుందో క్యాలిక్యులేట్ చేయగలను. న్యూ బిజినెస్లో ఇప్పుడు ఎంత పెడితే అప్పటికి ఎంత అవుతుందో చిటికేసి చెప్పగలను. ఎంతో మందిని బిజినెస్ దిగ్గజాలుగా నా బ్రిలియన్సీతో మార్చిన వాడిని నేను తలుచుకుంటే నిన్ను ఇంటర్నేషనల్ బిలియనీర్స్ పక్కన నిలబెట్టగలను. ఎందుకు డాడీ నాకింకా? నువ్వు ఇంతకాలం నీ బ్రిలియన్స్ తో సాధించింది, సంపాదించింది, కూడేసింది నెక్స్ట్ 100 జనరేషన్స్ వరకు సరిపోతుంది కదా. అబ్బా అబ్బా, ఇది కదా సంతోషంతో ఉప్పొంగిపోయే మాట. నా స్కాన్ కాపీ అంటే ఇలాగే ఉండాలరా? అవును, దీన్ని పంచ్ అంటారా, సటైర్ అంటారా? నీకు కన్వీనియంట్ గా ఎలా కావాలంటే అలా మార్చుకో. అబ్బో, చాలా ఎదిగిపోయావురా. అది సరే గాని, ఏళ్ల తరబడి నా కోసం నువ్వు నిరీక్షించావు కదా, ఇప్పుడు నేను ఎదురుపడ్డాను కదా, నాన్నని హ్యాపీ చేద్దామన్న ఆలోచన నీకు లేదారా? అయ్యో, ఎందుకు లేదు డాడీ, నేను అదే ప్లాన్ చేస్తున్నాను. నీ ప్లాన్ ఏంటో తర్వాత చేద్దు గాని, ఇప్పుడు ఒక చిన్న ట్రీట్మెంటో, పబ్బో, బారు, ఎమోషన్స్ ని షేర్ చేసుకునే ప్లేస్ కి తీసుకెళ్ళరా. మధ్యాహ్నం ఏదో నెగటివ్ రిజల్ట్ మనకు ఫేవర్ గా వచ్చింది కదా, ఈ ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. షూర్ డాడీ, మరి వెళ్దామా? ఓకే పదండి. డాడీ, మీ దగ్గర పేమెంట్ కి అమౌంట్ ఉందా? నీ దగ్గర ఉంటాయి కదరా. నా దగ్గర కూడా లేవు డాడీ. నచ్చదురా, నాకు అస్సలు నచ్చదు. లేదు, లేవు, కాదు, కష్టం, ఈ పదాలేరా నాకు తెలుగు భాషలో అస్సలు నచ్చదు. చిచి. మరి ఇంగ్లీష్లో? నో,
నహి నహి. మరి ఇప్పుడు ఎలా డాడీ? ఫ్రస్ట్రేట్ అయితే పార్టీ ఎలా చేసుకుంటాం? ఓ పని చేద్దామా? చెప్పు మై డియర్ సన్. మమ్మీని అడుగుదామా? మమ్మీనా? అప్సెట్ పొజిషన్ లో ఉందిరా. ఇప్పుడు వెళ్ళి చెయ్యి జాపితే షటప్ గెట్ అవుట్ అంటది. ఇంకా మన పొజిషన్ పార్టీకి వెళ్ళేలా లేదు. డిసప్పాయింట్మెంట్ గా ఉందిరా. ఏంటో జైఫ ముందుకు లాగుతోంది, దాహం వెనక్కి లాగుతోంది. అప్సెట్ అవ్వక డాడీ, జస్ట్ పోస్ట్పోన్ చేసుకుందాం అంతే. రేపు వెళ్దాం. రేపు, టుమారో, కల్. ఓకే, గోడ మీద రాసేసుకుందాం. చూసి సాటిస్ఫై అవ్వచ్చు. పదా. రిపోర్ట్స్ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి, నెగిటివ్గా వచ్చాయి, నెగిటివ్గా వచ్చాయి, నెగిటివ్గా వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా అదే కనిపిస్తుంది. నాట్ మ్యాచ్డ్, నాట్ మ్యాచ్డ్, నాట్ మ్యాచ్డ్. నిప్పు నిప్పు నిందలేస్తే కాలుతుంది అని అన్నారే, కానీ ఇప్పుడు ఆ నిప్పుకు తుప్పు పట్టింది. ఆహాహాహా, పాయసం మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. శుభవార్త తలిచి పాపం ఆపేక్షలు కలిపి గొప్పగా చేసినట్టుంది పెద్ద ఆవిడ. బ్యాడ్ న్యూస్, బ్యాడ్ లక్. ఇంత టేస్ట్ ని మిస్ అయిపోయారు. నా అదృష్టం బాగుంది, కాని వాళ్ళు కలిసిపోకుండా అయింది. మనకు శుభవార్త అయ్యింది. అందుకే మనకి ఇంకా ఇంకా టేస్టీగా ఉంది. ఏంటో మీరు గుడ్ న్యూస్ అనుకున్న టైము నాకు బ్యాడ్ అయింది. సాడ్ మూడ్తో స్వీట్ తినాల్సి వస్తుంది. ఏం పుట్టింది నీకు? రాత దొరదెట్టింది. ఈనాటి కర్మ ఈనాటిదే అన్నట్టు నా మైడియర్ సన్తో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. చీర్స్ చెప్పుకుంటూ చికెన్ మంచింగ్తో చిల్డ్ బీరో, టకీమని టకీలాను, స్లోగా సిప్ చేస్తూ స్కాచ్, జబర్దస్త్గా జిన్ను, బ్రేవ్ అనేదాకా బ్రాందీను ఫుల్గా ఎంజాయ్ చేసి పవర్ఫుల్గా 4 స్టెప్పులు వేద్దాం అనుకున్నాను. కానీ ఇలా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు నువ్వు చెడింది కాక నా కొడుకుని కూడా చెడగొట్టాలని చూడకు. గొంతెమ్మ కోరికలు కోరుకుంటే గొంతు జారటానికి ముద్ద కూడా పెట్టను. నీ బ్యూటీని నీ కోపం ఇంక్రీజ్ చేస్తుంది డియర్. నువ్వు కాసేపు నోరు మూసుకుంటే ఫేవర్ చేసిన వాడువవుతావు. మూసుకొని తిను. అమ్మా, ఇంకా ఎందుకు బాధపడుతూ కూర్చున్నారు? భోజనం చేద్దాం రండి. అసలే నువ్వు నీరసంగా ఉన్నావు, మళ్ళీ సిక్ అవుతావు అమ్మా.
మధు చిన్న మీరేనా రండ్రా, అమ్మకి మనమే ధైర్యం చెప్పాలి. ఇలా ఉంటే ఎలా? అమ్మా రామ్మ భోంచేద్దాం. నాకు అసలు తినాలని లేదురా, ఆకలిగా కూడా లేదు. అభిమానం చచ్చిపోయింది, ఆత్మాభిమానం వెక్కిరింపు పాలైంది. కోత నిర్లిప్తానికి, రోదన నిశ్శబ్దానికి, వేదన ఒంటరితనానికి దగ్గరైంది. విరక్తిగా ఉందిరా. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా అనకమ్మా. అమ్మా అమ్మా నా మూలంగా నా కన్న బిడ్డలు బాధపడుతున్నారు. నా కడుపును పుట్టకపోయినా గొప్పగా బ్రతికే వాళ్ళేమో. నా కర్మ వీళ్ళని వేధిస్తుంది, నా తలరాత వీళ్ళని పీడిస్తుంది. నా ఆసక్తత వీళ్ళకి శాపమైంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అమ్మా అంతేగా, నా కన్న బిడ్డలు నా కడుపున పుట్టారు అంటున్నావు, కానీ తండ్రి ఎవరో చెప్పడం లేదు. తెలుసో తెలీదో అర్థమే కావడం లేదు. తప్పు నువ్వు చేసి తలరాత అని, దేవుడి కర్మ అని, విధి కోత విరక్తి అని మాట్లాడడం ఏమీ బాగోలేదు. వీళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ తలరాత రాసింది నేనేరా. నానా ఆ మ్యాటర్ ఏదో అమ్మ డీల్ చేస్తుంది కదా, నాకెందుకు చెప్తావు చెప్పు. ముందు మన ముందున్న దాని పని చూడు. అరే మీరు లేవండ్రా, పదండి మనం భోంచేద్దాం. వద్దన్నయ్య. ఇలా అందరూ పస్తులుంటే పరిస్థితులు ఏమన్నా మారతాయా? ఓపిక లేకపోతే ఆలోచనలు రావు. నిజం నిరూపించడం కోసం మనం ధైర్యంగా ఉండాలి, బలంగా నిలబడాలి. రండి రామ్మా. రే తరుణ్, వాళ్ళని ఇక్కడికి తీసుకురాకు, అక్కడే ఉండమని చెప్పు. కులగోత్రాలు తెలియని వాళ్లతో, తప్పుడు పుట్టక పుట్టిన వాళ్లతో కలిసి నేను తినలేను. వాళ్లకు నా పక్కన కూర్చొని తినే అర్హత లేదు. ఆ మూలని ఎక్కడైనా కూర్చొని తినమను. మరీ ఎక్కువ చేస్తున్నట్టున్నావు శక్తి, కొంచెం కంట్రోల్ చేసుకో. రియాక్ట్ అయితే ప్రమాదం. నువ్వు వెనక్కి లాగకు, ఏం పర్వాలేదు. ఇప్పుడు నాకు టైం వచ్చింది. వాళ్ళని ఎంత హింస పెట్టినా ఆదుకునే నాదుళ్ళేడు. అత్త చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి రేపు రిపోర్ట్స్ వచ్చాక రియాక్షన్ తట్టుకోలేవు. అనుభవిస్తావు, ఇంతకింత అనుభవిస్తావు. ఈ ఇంట్లో మూలనే కాదు, అసలు ఇంట్లోనే నీకు ఫుడ్ తినే అర్హత లేకుండా చేస్తాను. నా అర్హత తీసేసే అధికారం నీకు కాదు కదా, ఆ భగవంతుడికి కూడా లేదురా. ఆయన ఎన్ని రోజులు అన్నది అదే కదరా, రిపోర్ట్స్ రాని రిపోర్ట్స్ రాని రిపోర్ట్స్ రాని అని. మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నావా? మెతుకు ఒక్కటి చాలదారా?
మెతుకు మెతుకు పట్టి చూడాలా? నువ్వు 100 చెప్పు, వీళ్ళు గుణగణాలు లేనివాళ్ళు లేనివాళ్ళు లేనివాళ్లే. ఎందుకమ్మా, ఎందుకలా విరగబడుతున్నావు? ఎందుకలా నోరు పారేసుకుంటున్నావు? నీ మొగుడు నిన్ను వదిలి 7 ఏళ్ల తరబడి వెళ్ళిపోయాడని, ఇంకెవరు వాళ్ళతో ఉండకూడదని నువ్వు కంకణం కట్టుకొని విడదీస్తున్నావా? ఇది నీకేం ద్రోహం చేసిందని కక్ష కట్టావు? ఎందుకంత నీచంగా మాట్లాడుతున్నావు? కొంతమంది అంతే అమ్మమ్మా. రే తరుణ్, ప్రేమ ఉండొచ్చు, కానీ దానికి హద్దు ఉండాలిరా. మనసుండొచ్చు, కానీ నీ అంత శుతిమెత్తగా ఉండకూడదు. ఏంటమ్మా నువ్వేంటి తల దించుకొని ఉండాల్సిందానివి తల ఎగరేస్తున్నావు? ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు పౌరుషం లేకుండా తిండికి ఎగబడి వచ్చారా? ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని రోషాలు పొడుచుకొని వస్తున్నాయి. హరి, కావాలంటే పస్తులుండి చావడానికైనా వెనకాడం కానీ ఇన్ని మాటలు పడి ఎంగిలి బతుకు బతకాల్సిన అవసరం లేదురా. వెళ్ళి చెల్లికి తమ్ముడికి అమ్మమ్మకి బయట నుంచి తీసుకురా. నాకైతే ఏమొద్దు. ఏంటమ్మా నువ్వు కూడా ఆవిడ మాటలెందుకు పట్టించుకుంటావు? ఆవిడ పెత్తనం ఏంటి నా ఇంట్లో? నువ్వు కామ్గా ఉండమ్మా, వాళ్ళ పని నేను చెప్తాను.